మీరందరూ నాకు హెల్ప్ చేయాలబ్బా. అదేంటి అంటే ఈ వీడియోని లైక్ చేసి మీ బిగ్ బాస్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయటం. ఈ వీడియో కొద్దిగా సరే వైరల్ అవ్వాలి. ఎందుకు వైరల్ అవ్వాలంటే ఎప్పుడు ఇలా అడగను వైరల్ అవ్వాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలని. ఎందుకంటే ఇది బిగ్ బాస్ టీం వరకు రీచ్ అవ్వాలి. దెర్ ఈస్ అ రీజన్ బిహైండ్ ఇట్. మీకు అర్థమవుతుంది. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఎక్కువసేపు సాగదీయకుండా చాలా షార్ట్గా చెప్తాను, సో దట్ వాళ్ళు ఎవరైనా చూసినా కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. బిగ్ బాస్లో, తెలుగు బిగ్ బాస్లో కామనర్స్ అనగానే మనకు గుర్తొచ్చే సీజన్లు రెండు. ఒకటి సీజన్ నెంబర్ 2, 2 సీజన్ నెంబర్ 6. సీజన్ నెంబర్ 2లో కూడా ఇప్పట్లాగే లింక్ పెట్టి అప్లై చేసుకుని అడిగారంట. నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఎలా మిస్ అయ్యానో నాకు అర్థం కావట్లేదు. మొన్న ఎవరో చెప్పారన్నమాట, వాళ్ళు అప్లై చేసుకున్నాం అది అని చెప్పి. సో అలా అప్లై చేసుకున్న తర్వాత తీసుకున్న వాళ్ళే వీళ్ళు ముగ్గురు. గణేష్, సంజన అన్న అమ్మాయి పేరు మర్చి ఇప్పుడు నోట్లో ఉంది. నెక్స్ట్ నూతన్ నాయుడు గారు, వాళ్ళ ముగ్గురు. ఇందులో కూడా అప్పుడు కాంట్రవర్సీ నడిచింది ఏంటి అంటే, నూతన్ నాయుడు గారు హై రికమెండేషన్తో వచ్చారు, అందుకే తీసుకున్నారు అది అని చెప్పి. ఎనీవే ఆయన అలా ఇప్పుడు ఎంటర్ అయినా కూడా మనకైతే ఎవరికి చాలా మందికి తెలియదు కాబట్టి, 99% ప్రజలకు వాళ్ళ ముగ్గురు తెలియదు కాబట్టి వాళ్ళు కామనర్స్ కన్విన్స్డ్, ఓకే యాక్సెప్టెడ్. వేరే సీజన్ నెంబర్ 6 వచ్చేపాటికి ఇలాగే లింక్ పెట్టారు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఒక వీడియో చేసి పెట్టండి, అప్లోడ్ చేయండి అయ్యి అన్నారు. కట్ చేస్తే ఆదిరెడ్డి గారు యాజ్ ఎ కామన్ మ్యాన్గా హౌస్లోకి ఎంటర్ అయ్యారు. ఆదిరెడ్డి గారు కామన్ మ్యాన్ ఏంటి అని చెప్పి అప్పట్లో కూడా ఇలాగే కాంట్రవర్సీ నడిచింది. అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, సరే ఆదిరెడ్డి గారు అప్లై చేసి ఉంటారు, వేరే విషయం. రెండోది ఏంటంటే, ఆదిరెడ్డి గారు టీవీ నేను నా వీడియోలో అప్పుడే నేను రివ్యూ స్టార్ట్ చేసి ఆడియో రివ్యూ చెప్పాను అనమాట. అప్పట్లో కూడా ఇదే చెప్తాను, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆదిరెడ్డి గారు కామన్ మ్యాన్ కాదు అని. ఈవెన్ ఆయన బయటకు వచ్చిన ఒప్పుకోడు ఆయన కామన్ మ్యాన్ అంటే అని. బట్ ఆయన అలా ప్రవేశపెట్టారు, ఇంకా ఆయనకి చాయిస్ లేక ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తున్నారని. అయితే అప్పుడు నేను ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, మేబీ ఆయన టీవీలో రాలేదు కాబట్టి, ఓన్లీ ఈ ఇండస్ట్రీకి అంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో ఉన్నాడు కాబట్టి ఆయన కామన్ మ్యాన్ కింద అలా అనుకున్నారేమో. మిగతా వాళ్ళు టీవీలో కనిపించిన వాళ్ళు సెలబ్రిటీస్ అని అనుకున్నాం. బట్ ఈజ్ లైక్ సెలబ్రిటీయే కదా. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒక 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న, అంటే బిగ్ బాస్ టెర్మినాలజీలో చెప్పాలంటే 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి కన్నా కూడా అప్పట్లో 3 lakhs ఫాలోవర్స్ ఉన్న ఆదిరెడ్డి గారే మోర్ సెలబ్రిటీ బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూ. జనరల్గా అయితే ఆయనే పెద్ద సెలబ్రిటీ. ఎందుకంటే ఆయనకున్న 1 మిలియన్లో ఎంతమంది వస్తారు బిగ్ బాస్ మనకు తెలియదు, 20% 30% ఉంటుంది. బట్ ఆదిరెడ్డి గారు ఈజ్ కమింగ్ లైక్ 100%. ఆయనకున్న 3 lakhs ఫాలోవర్స్ హార్డ్ కోర్ బిగ్ బాస్ అభిమానులు. అసలు 3 లక్షల మంది ఫోర్స్తో ఆయన ఎంటర్ అయినట్టు. ఎనీవే, సో అప్పుడు నేను ఇలా అనుకున్నా. బట్ ఇప్పుడు వచ్చిన క్లారిటీ ఏంటంటే, ఆయన ఈ మధ్య 2-3 సార్లు చెప్పారంట, మన వాళ్ళందరూ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు, ఆయన అసలు ఆ లింక్ ద్వారా నేను అప్లై చేయలేదు అని. సో నేను అప్లై చేయలేదు, మామూలుగానే ఆయనకి సెలబ్రిటీకి ఎలా పిలుస్తారో ఒక ఫోన్ కాల్, ఒక ఇంటర్వ్యూ అలాగే పిలిచి అలాగే తీసుకున్నారని. అయితే జనాల్ని ఆ సీజన్లో ఎరిపప్పలు చేశారు బిగ్ బాస్ టీం. ఆ లింకులు పెట్టి వాళ్ళందరూ అప్లై చేసుకొని అది చేసుకొని. అందుకనే చాలామంది ఇప్పుడు 9 స్టార్ట్ అవ్వగానే కూడా మనల్ని ఏం తీసుకోరు, అంతా వేస్ట్, వాళ్ళని తీసుకుంటారు, వెనక నుంచే తీసుకుంటారు, ముందు నుంచి మనం ఎంత ప్రయత్నించినా వేస్టే అని చెప్పి. అందుకని చాలా అంటే చాలా తక్కువ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చినాయి లాస్ట్ 2-3 రోజుల వరకు. అందరూ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ పుష్ చేశారు, లేదు అప్లై చేసుకోండి, తక్కువ మంది వచ్చారు, అప్లై చేసుకోండి, ఛాన్స్ ఉంటుంది. నేను కూడా నా సాయశక్తుల చాలామందిని పుష్ చేశాను. నాకు ఎవరైతే డౌట్ పర్సనల్గా పింగ్ చేసి మరీ అడుగుతూ ఉంటే ప్రతి ఒక్కరికి ఈవెన్ ముందు నిన్న కాక మొన్న నైట్ కూడా ఒకళ్ళకి కాల్లో కనెక్ట్ అయ్యి మరి ఇష్యూ వస్తే మ్యాక్ ద్వారా వస్తుంది, ఇష్యూ ఐడెంటిఫై చేసి అలా కాదు ఇందులో ట్రై చేయండి అని చెప్పి మళ్ళీ విండోస్లో ట్రై చేస్తే అప్పటికి అయింది. ఎందుకు ఇంత చేశాము అంటే, ఇంతకు ముందుతో పోల్చుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పి ఒకటి పెట్టారు ఈసారి లింక్లో. అందులో ఒక 21 పేజీల డాక్యుమెంట్ చాలా నీట్గా లెవెల్ 1 అంటే ఎలా జరిగిద్ది సెలక్షన్ ప్రాసెస్ అని ఇచ్చారనమాట. అది చూసినప్పుడు నాకు చాలా ట్రాన్స్పరెంట్గా అనిపించింది. లెవెల్ 1 నుంచి లెవెల్ 5, లెవెల్ 4లో ఈవెన్ ఎక్స్ కంటెస్టెంట్స్ జ్యూరీగా వస్తారు. దీని మీద డీటెయిల్ వీడియో ఉంటుంది, దీని ముందు వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, మీకు క్లియర్గా అర్థమైంది. లెవెల్ 5లో టాస్క్లు పెట్టి, అంటే ప్రతి లెవెల్లో 200 మంది, 100 మంది, 40 మందిని ఫిల్టర్ చేసుకుంటూ వచ్చి లెవెల్ 5లో ఒక 10 మంది మధ్య, 15 మంది మధ్య టాస్క్లు పెట్టి, ఆడియన్స్ ఓటింగ్ పెట్టి అందులోంచి టాప్ 3 సెలెక్ట్ చేసుకుంటాం అని చెప్పి చాలా నీట్గా చెప్తేనే నేను చాలామందికి ఒక హోప్ అన్నది కల్పించు. లేదు చేయండి వస్తుంది, మంచిగా పెట్టండి అని. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ నిన్న ఒక రీల్ ఒకటి రిలీజ్ చేశారు వీళ్ళు. నాకు అది చూసినప్పటి నుంచి నేను చెప్పాలంటే కాలుతా ఉంది, కోపం వస్తూ ఉంది. ఎందుకు వస్తుందా అంటే, వీళ్ళు ముగ్గురు సీజన్ 2 వాళ్ళు ఓకే కామనర్స్, ఆదిరెడ్డి కూడా ఓకే కన్విన్స్డ్, ఎందుకంటే ఆయన టీవీలో రాలేదని చెప్పి అనుకున్నాం ఓకే. అందులో ఇంకొక 2 ఉన్నారు, ఒకళ్ళు తమన్నా సింహాద్రి గారు, ఇంకొకళ్ళు ప్రియాంక సింగ్ గారు. అంటే సీజన్ 3 నుంచి తమన్నా సింహాద్రి ఈజ్ ఏ కామనర్ అంట.
తను కామనర్ అయితే అప్పుడు ఎందుకు తను కామనర్ అని చెప్పి పుష్ చేయలేదు? అసలు ఆవిడ ఎలా కామనర్? ఆవిడ అప్పట్లో ఎంత కాంట్రవర్సీ అయింది, బూతులు తిట్టి కాంట్రవర్సీ అయ్యి న్యూస్లో గట్రా వస్తానే కదా మీరు తీసుకున్నారు. సరే ఆవిడ కూడా పెద్ద ఎక్కువ మంది తెలియదు కాబట్టి తీసేద్దాం. సీజన్ 5లో ప్రియాంక సింగ్ గారు ఏ విధంగా కామనర్? ఆవిడ జర్నీ స్టార్ట్ అయిందే జబర్దస్త్ లాంటి షోతో కదా. ఆవిడ సోషల్ మీడియాలోనూ అప్పటికి కొద్ది గొప్ప పాపులరే, అందులోనూ పాపులర్. ఇన్ఫ్యాక్ట్ ప్రియాంక సింగ్ వీళ్ళకన్నా కూడా సన్నీ చాలామంది తెలియదు, ఈవెన్ సీరియల్ చేసిన. సో ప్రియాంక సింగ్ గారు ఎందుకు ఇందులో కామనర్ అయ్యారు? వజ్రోత్సవాల టైంలో డైలాగ్ ఉంటుంది మహమూద్ గారిది, లెజెండ్ వర్సెస్ సెలబ్రిటీ అని చెప్పి. దాంట్లో జరిగినప్పుడు ఆయన డైలాగ్ చెప్తా ఉంటాడు, ఏంటంటే లెజెండ్ అంటే ఏంటి, సెలబ్రిటీ అంటే ఏంటి, మీరు ఒక పుస్తకం వేయండి అని చెప్పి. 500 సినిమాల్లో నటించాను, లెజెండరీ కాదా? పేద విద్యార్థులకి విద్యను ఉచితంగా ఇస్తున్నాను, లెజెండరీ కాదా అని చెప్పి. అలాగా మీరు కూడా కామనర్ అంటే ఏంటి, సెలబ్రిటీ అంటే ఏంటి, కొన్ని రూల్స్ రాయండి. అవి కాంట్రడిక్ట్ అవ్వకుండా ఎలా ఉంటే నేను చూస్తాను. ఎందుకంటే ఎంత కాంట్రడిక్టింగ్ ఉందంటే, సీజన్ 6 తీసుకుందాం, ఆదిరెడ్డి గారు రివ్యూస్ చెప్తారు, గీతురాయల్ గారు రివ్యూస్ చెప్తారు. గీతురాయల్ అంటే యాజ్ అ సెలబ్రిటీ, ఇన్ఫ్యాక్ట్ ఈయనకన్నా ఆవిడకి ఇంకా ఫాలోయింగ్ తక్కువ. సరే అప్పుడు నేను ఇచ్చుకున్నది ఏంటి, అగైన్ తను జబర్దస్త్లో చేసింది కాబట్టి ఆవిడ సెలబ్రిటీ, ఈయన కాదని. మరి అదే సీజన్లో రాజ్ అని ఒక ఆయన ఉన్నాడు, నైదర్ సోషల్ మీడియాలోనూ పాపులర్, నారు టీవీలోనూ ఎప్పుడు అపీర్ అవ్వాలా. ఆయన ఎలా సెలబ్రిటీ, ఈయన ఎలా కామన్ మ్యాన్? సరే ప్రియాంక సింగ్ గారు కామన్ మ్యాన్. మరి సీజన్ 4లో వచ్చిన హరియానా గ్లోరీ ఎవరు? మరి ఆవిడ ఎందుకు మీరు కామన్ ఉమెన్, కామన్ మ్యాన్ కింద చూపించలేదు? అఖిల్ ఎంతమందికి తెలుసు? ఎన్ని తీసేసా ఇవన్నీ మొత్తం ఓకే వదిలేద్దాం, ఇదంతా ఓకే ఎవరికి తెలియదు అనుకున్నాం. సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ ఏ విధంగా కామన్ మ్యాన్ అయ్యా? నాకు అర్థం కాలేదు. ఇటు నుంచి ఆయన అప్పటికి 7 లక్షలు 8 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. ఆయన ఏ విధంగా కామన్ మ్యాన్ అంటే, ఆల్రెడీ మన తెలుగు బిగ్ బాస్ సీజన్ని ఒక కామన్ మ్యాన్ గెలిచేశాడు. మనం ఎందుకు ఇది ఎప్పుడు చెప్పుకోలేదు నాకు ఎప్పటికీ అర్థం కాల. బిగ్ బాస్ టీం ఎందుకు చెప్పుకోలేదు? రైతు బిడ్డ అని చెప్పారు కానీ ఆయన ఎందుకు అరే కామన్ మ్యాన్ సీజన్ గెలిచాడు, బిగ్ బాస్ గెలిచాడు అని చెప్పి బిగ్ బాస్ టీం కానీ నాకు ఎందుకు దీన్ని బలంగా పెట్టలా? అసలు ఏ విధంగా కామన్ మ్యాన్ అయినా? 8 లక్షల ఫాలోవర్లు ఉన్నాయనా మీకు కామన్ మ్యానా? ఓకే, నేను మిమ్మల్ని ఇప్పుడు బిగ్ బాస్ టీం కానీ బిగ్ బాస్ని కానీ వ్యతిరేకిస్తున్నానా అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యతిరేకిస్తున్నా. ఇందులో భయపడాల్సిందే లేదు, తప్పు జరుగుతున్నట్టు మనం చెప్పాలి. చాలామంది మమ్మల్ని ముఖ్యంగా నన్ను ఏమంటారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళకి వ్యతిరేకంగా ఇచ్చినందుకు వాళ్ళందరూ మీరే బిగ్ బాస్లో లేపుతారు, మళ్ళీ మీరే బయటకు వచ్చి, మన కూడా కామెంట్ ఉంది, మీరే వచ్చి మళ్ళీ వాళ్ళని తిడతారు, మీ పరిస్థితి మీ పనే బాగుంది, ఇటో వీడియో బాగానే చేసుకుంటున్నారు 2 ఛానల్లోని. క్లారిటీ ఏంటంటే బిగ్ బాస్ని ప్రమోట్ చేస్తాను నేను, కంటెస్టెంట్స్ని కాదు. కంటెస్టెంట్స్ గేమ్ ఎంతవరకు ఆడారో అంతవరకు చెప్పడం, బయటకు వచ్చాక వాళ్ళని వదిలేయటమే. అంటిల్ అన్లెస్ వాళ్ళు ఇలాంటి యథా పనులు చేస్తే దాని గురించి నిలదీయటం తప్పితే, అది ఈ సంవత్సరం నుంచి తప్పితే మిగతా విషయాలు కాదు కదా, ఎప్పుడు మాట్లాడలేదు. సరే ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, నాకు అంటే వీళ్ళని కామన్ మ్యాన్ అనుకున్నప్పుడు ఈ కామన్ మ్యాన్ లింక్ ద్వారా ఎవరైనా అప్లై చేయొచ్చు అని ఉన్నప్పుడు, ఎవరైతే సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉందో, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నబీల్ లాస్ట్ ఇయర్ నబీల్ గుర్తున్నాడు కదా, నబీల్తో పాటు ఒక అమ్మాయి ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్, అమ్మాయి పేరు మర్చిపోయినా, ఆద్యారెడ్డి ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది. ఇప్పుడు తను అప్లై చేశారు, సరేనా, తనకి కొంత 1 lakh ఎంతమంది ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే చాలామంది ల్యాక్స్లో ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు, ఈవెన్ థౌజండ్స్లో ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఒక జెన్యూన్ రైతు, ఒక జెన్యూన్ ఆటో డ్రైవరు, ఒక జెన్యూన్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఒక హౌస్ వైఫ్ బిగ్ బాస్ చూసేవాళ్ళు, బిగ్ బాస్ని అభిమానించేవాళ్ళు, బిగ్ బాస్ని 24 గంటలు అసలు ఇష్టపడిన వాళ్ళు, ఇంట్లో దానివల్ల గొడవలు అయిపోతున్నా నేను బిగ్ బాసే చూస్తామని ఎన్ఆర్ఐలు, ఇప్పుడు వీళ్ళు ఎవరైనా అప్లై చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు వర్సెస్ వీళ్ళు అని చెప్పి మీరు తీసేటప్పుడు, అరే వీళ్ళకి ఇంతంత బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, వీళ్ళని తీసుకుంటే షోకి అడ్వాంటేజ్ అయిద్దేమో అన్న యాంగిల్లో మీరు వెళ్ళిపోయి, కమర్షియల్ యాంగిల్ ఏది అన్న యాంగిల్లో మీరు వెళ్ళిపోయి, ఫాలోవర్స్ లేకపోయిన వాళ్ళకి వాళ్ళది ఈవెన్ వాళ్ళు చేసిన వీడియో బాగున్నా, వాళ్ళకున్న స్టోరీ బాగున్నా, వాళ్ళని మీరు నెగ్లెక్ట్ చేసి వీళ్ళని తీసుకుంటే ఇప్పుడు వీళ్ళకి అన్యాయం జరిగినట్టు కదా. ఇందులో వాళ్ళు ఎలా కామన్ మ్యాన్ అవుతారు? వీళ్ళు ఎందుకు కామన్ మ్యాన్ అవరు అంటే, ఇది పక్కా న్యూస్ ఏంటంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఎవరైనా పెద్ద సెలబ్రిటీ ఇన్స్టాగ్రామ్ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకే వెయిటేజ్ ఉంటుందని.
అలా వాళ్ళకి వెయిటేజ్ ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? నేను వాళ్ళని మీరు తీసుకోవద్దు అని చెప్పను. ఇప్పుడు నబీల్ ఫ్రెండ్ ఆద్య ఉన్నారు, మీరు తీసుకోవద్దు అని చెప్పను. తీసుకోండి. ఎలాగో మీరు కామన్ మ్యాన్ అని చెప్పి తీసుకోండి. వేరే కేటగిరీ ఒకటి పెట్టారులేండి. సో సెలబ్రిటీస్ ఒకవైపు, కామన్ పీపుల్ ఒకవైపు, ఒక 9-10 మందిని తీసుకుంటారు. దీని గురించి సపరేట్ వీడియో రేపు చేస్తాను, మాట్లాడదాం దాని గురించి, ఇక్కడ వద్దు. కానీ బట్ అందులో మీరు అలాగే ఇంటర్వ్యూ ద్వారా తీసుకుంటారు అలా తీసుకోండి. కానీ ఈ ప్రాసెస్ 5 లెవెల్స్ ప్రాసెస్ ఏదైతే పెట్టారో, ఎవరైతే అప్లై చేశారో జెన్యూన్ కామన్ పీపుల్ ఉన్నారో వాళ్ళని తీసుకోండి. వాళ్ళ ఇంటర్వ్యూ, ఈ ప్రాసెస్ మీరు ఎంత మడతేయాలనుకుంటున్నారు, ఎంత నలపాలనుకుంటున్నారు, త్రూ దీని నలపండి. కానీ వాళ్ళకి మాత్రం 3 తీసుకుంటా అన్నారు మినిమంగా. 3 లేదా కౌంట్ పెరిగిద్ది తగ్గిద్ది అనేది చెప్పారు. కానీ బట్ ఆ 3 మాత్రం ఈ జెన్యూన్ కామనర్స్ లిస్టులోని తీసుకోండి దయచేసి. లేదంటే షో మీద ఇప్పటికే ప్రీవియస్ కంటెస్టెంట్స్ చేసిన కొన్ని యథా పనుల వల్ల చాలా నెగిటివిటీ ఉంది. ఇప్పుడు వీళ్ళని తీసుకోకుండా మళ్ళీ మనం కమర్షియల్ యాంగిల్లో ఆలోచించి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళని, యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళని వీళ్ళు తీసుకుంటే అంతా ఇంత వ్యతిరేకత కాదు. ఎవరైతే 1000 మంది అప్లై చేశారో, ఇప్పుడు 1,00,000 దాటే 2 లక్షలు 3 లక్షలు అయ్యి ఉంటే లక్షల మందికి షో మీదే విరక్తి వస్తుంది. మరే మనలోంచి ఒకడు వెళ్తున్నాడరా అన్నప్పుడు భావన ఒకటి ఉంటుంది. అరే మనోడు కాదురా, వీళ్ళు సెలబ్రిటీస్ని మళ్ళీ కామన్గా తీసుకున్నారన్న భావన వేరేలా ఉంటుంది. అది వ్యతిరేకత. ముందుది ప్రేమ. మీరు ఎవరైతే అప్లై చేశారో పిచ్చి జనం, వాళ్ళ నుంచి ప్రేమ కోరుకుంటున్నారా, లేదంటే వాళ్ళ నుంచి వ్యతిరేకత కోరుకుంటున్నారా అని ఆలోచించుకోవాలి. ఇలాగే చేస్తారు, ఇలాగే తీసుకుంటారు అని నీకు ఎలా తెలుసురా అంటే, కాదు అలా జరిగిద్దేమో, అలా జరగనీయకుండా చూసుకోండి అని చెప్పి రిక్వెస్టింగ్గానే, అలా మాత్రం చేయకండి. ఒకవేళ అలాంటి థాట్ ప్రాసెస్ ఉంటే దాన్ని వదిలేద్దాం. ఎవరైతే జెన్యూన్గా అప్లై చేసుకున్నారో వాళ్ళ నుంచి తీసుకోండి. ఇప్పటి వరకు జరిగినవి ఓకే చల్తా, అరే రివ్యూస్ చెప్పి నేనే రియలైజ్ అవ్వాలి కామన్ మ్యాన్ బిగ్ బాస్ గెలిచాడు అని చెప్పి. సో ఇప్పటివరకు జరిగింది ఓకే. ఇక్కడ నుంచి అవన్నీ మనం చెప్పలేకపోయిన లాజిక్స్ గట్టిగా ఫెయిల్ అయిపోతాం. ఆదిరెడ్డి కంపారిజన్ గీతరాయిలు చేసినప్పుడు ఫెయిల్ అవుతాం ఒక విధంగా. లేదు అలా కాదనుకుంటే ఆదిరెడ్డి వర్సెస్ రాజ్, అదే సీజన్లో రాజ్తో కంపేర్ చేసుకుంటే ఫెయిల్ అయిపోతాం. హరియానా గ్లోరీ, మెహబూబు, అఖిల్, పీజే సన్నీ వీళ్ళందరూ ఇప్పుడు మిగతా వాళ్ళని కామనర్స్ అంటే, ఇప్పుడు ప్రియాంక సింగ్ అని కామన్ అంటే వీళ్ళందరూ ఎందుకు కాదు? ఆవిడ రెండింటిలోనే కనిపించారే, వీళ్ళంత కనిపించలేదే. సో జనాలకు ఎక్కువ మందికి తెలుసా అన్న యాంగిల్లో మీరు ఆలోచిస్తాను, అక్కడ కూడా ఫెయిల్ అయిపోతాం. సో ఖచ్చితంగా కాంట్రడిక్షనే ఇది. ఆ రీల్ రిలీజ్ చేయకుండా ఉండాల్సింది. ఆ రీల్ చూస్తే నేను ట్రిగ్గర్ అయ్యా, ఏంది ఇది అని. వీళ్ళు కామన్ పీపుల్ అయితే 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నోళ్ళు, చాలామంది జనాలు తెలిసిన వాళ్ళు కామన్ పీపుల్ అయితే మిగతా వాళ్ళు ఏంటి? వాళ్ళు వెళ్ళింది కామన్లోనే కామన్, వాళ్ళు తప్పు కదా. సో దయచేసి ఎవరైతే అప్లై చేశారో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అయ్యి కాకుండా జెన్యూన్గా మీకు అనిపించింది తీసుకోండి. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎక్కువ వాళ్ళు తీసుకోండి, కానీ సపరేట్గా తీసుకోండి. కానీ ఈ ప్రాసెస్లో ఈ 3 ఎవరైతే ఉన్నారో జెన్యూన్ కామనర్స్ని తీసుకోండి. అది మన షోనే అంటాను నేను, అది మన షోకే చాలా హెల్ప్ చేస్తుంది, భరోసా ఇస్తుంది. నెక్స్ట్ టైం మీరు అనేది పెట్టినప్పుడు ఇప్పుడు ఏదైతే మీది ఉందో అంటే సరిగ్గా వెళ్ళలేదు, ఎక్కువ మంది రాలేదు, మీరు అనుకున్నంత మంది రాలేదు అనుకున్నారో దానికి రీజన్ ముందువే సెలబ్రిటీస్ తీసుకొచ్చి కామనర్స్ అని పుష్ చేసినవే. మీరు రాజన్ కామనర్ అంటే ఇంకా గట్టిగా వెళ్ళేది ఆ సీజన్లో. ఆ సీజన్ అంత ఫ్లాప్ అవ్వకుండా కూడా ఉండేదేమో. మీరు హర్యానాని అలాంటి వాళ్ళు మీరు కామనర్స్ అని వెళ్ళేదేమో గట్టిగా. సో అది సంగతి. సెలబ్రిటీస్ని కామనర్స్ అని ప్రొజెక్ట్ చేయకుండా నిజమైన కామనర్స్ని తీసుకొని చేయండి, షో బాగుంటుంది. ఇంకో విషయం, ఇది కూడా అడుగుతా ఉన్నారు కాబట్టి ఇక్కడే క్లారిటీ వస్తాయి. ఏంటంటే మీరు అప్లై చేశారంటే భయ్యా 2-3 విషయాలు. ఒకటి, ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళు అప్లై చేయకూడదు, చేసినా తీసుకోరు. నా మీద ఎఫ్ఐఆర్ ఉంది, చాలామందికి తెలిసిన విషయం ఇది. మన దగ్గర ఆనంద్ విషయం ఛానల్ ఉంది, అందులో కేసు లేని అదంతా తీసుకోరు. 2, నన్ను కొద్దిమంది రికమెండేషన్ చేస్తారా, రికమెండేషన్స్ ఉంటాయా అంటే నేను చెప్తాను ఎలా ఉంటుంది అనేది. అది రికమెండేషనా కాదన్నది మీరు డిసైడ్ చేసుకోండి. బిగ్ బాస్ టీము ఎవరైతే ప్రీవియస్ కంటెస్టెంట్స్ లేదంటే ఎవరైతే ఉన్నారో తెలిసిన వాళ్ళు బిగ్ బాస్ని ఫాలో అయ్యే వాళ్ళ దగ్గర నుంచి, అరే పేర్లు ఉంటే చెప్పండి మేము తీసుకుంటామన్నారు, మేము చూస్తామంటారు. సో నేమ్స్ అనేవి కలెక్ట్ చేస్తారు. ఊరికి కూర్చొని 100 నేమ్స్ ఊరికి వాళ్ళు రాయరు. సో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఆ నేమ్స్ అన్నిటిని పెట్టుకొని అప్పుడు వాటిని స్క్రూటినీ చేస్తారన్నమాట. ఇందులో షార్ట్ లిస్ట్ చేస్తారు. ఫస్ట్ టేబుల్ మీద షార్ట్ లిస్ట్ చేసి తర్వాత ఇంటర్వ్యూ కాల్స్, ఫస్ట్ రౌండ్ కాలు, సెకండ్ రౌండ్ కాలు, తర్వాత 3 ఒక ప్యానల్ ఉంటుంది వాళ్ళది, అదొక కాలు, అక్కడ రమ్మంటారు ఆఫీస్కి, అలా చెప్పి తీసుకుంటారు. అందులో
నా పేరు వెళ్తుంది అన్నప్పుడు నేనే ఆపాను అనమాట. ఎందుకంటే ఇది ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదైందో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే బిగ్ బాస్కి వెళ్ళడానికే ఆ ఫేమ్ కోసం, బిగ్ బాస్కి వెళ్ళడానికి ఫేమ్ కోసమే ఇదంతా చేసాము అది అని చెప్పి. ఇప్పుడు నిజంగా మనం ఒకవేళ వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయిపోతుంది అంటే బిగ్ బాస్ కోసం చేసాం అన్నట్టు ఉంటుంది. రేపన్న రోజు ఎవరైనా ఒక విషయం మీద ఫైట్ చేస్తే నిజాయితీ చేయట్లేదు, మొన్న వాళ్ళు అలా చేశారు కదా, వాళ్ళు ఫైట్ చేసి మొత్తం బిగ్ బాస్కి వెళ్ళడానికే, అందుకని వీళ్ళు ఇప్పుడు ఇదే చేస్తున్నారు అని చెప్పి వాడి ఫైట్ నిజమైన ఫైట్ అనుకోండి, వాడిని మన ఎగ్జాంపుల్ చూసి నీరు గారుస్తారు. మన ఆ ఉద్దేశంతో చేయనప్పుడు ఎందుకు ఏమవుతుంది? బిగ్ బాస్ అని మనం ఎంజాయ్ చేయాలి. లోపల ఉండండి, బయట ఉంటే ఇంకా గట్టిగా ఎంజాయ్ చేస్తాం. మోర్ దెన్ ఏ ప్లేయర్ ఐఎమ్ లైక్ కోచ్ అనమాట. నాకు అలా ఉంటేనే ఎక్కువ ఇలా మాట్లాడితే దాని గురించి మాట్లాడితే జనాలతో ఇంటరాక్ట్ అవుతుంటే నాకు ఎక్కువ మజా వస్తుంది అక్కడికి వెళ్ళి ఆడేదానికన్నా. సో అది నేను అసలు అప్లై చేయలే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెయ్యను. ఒకవేళ నాకు ఛాన్స్ వచ్చినా వాళ్ళు పిలిచి అయ్యని చేసినా అవన్నీ వద్దని చెప్పి చాలా డైరెక్ట్గానే ఇండికేషన్స్ ఇచ్చి నాకు చాలా ఇండికేషన్స్ వచ్చినాయి, అన్నింటినీ రిజెక్ట్ కొడతా ఉన్నా. డైరెక్ట్గా అయితే కాల్ వచ్చేస్తే నేను అలా ఏం చెప్పలేదు కానీ, బట్ ముందే ఫస్ట్ లెవెల్లోనే వద్దు సీజను అప్లై చేయలేదు, వెళ్ళేది ఉండదు. సో దానికి లాట్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. దాని గురించి మన నోరు ప్రెజెంట్ కట్టేశారు, దాని గురించి మనం గట్టిగా మాట్లాడుకున్న తర్వాత అది వేరే విషయం. బట్ ఎవరైతే అప్లై చేశారో ఆల్ ది బెస్ట్. ఐ హోప్ మీ అందరికీ న్యాయం జరిగిద్దని అనుకుంటున్నా. అందరికీ ఇన్ ద సెన్స్ మీలో నుంచే వస్తారు అని చెప్పి. ఫస్ట్ రౌండ్లో 200 మంది దాకా సెలెక్ట్ చేస్తారు. మొబైల్ జాగ్రత్తగా నెట్వర్కింగ్ ఏరియాలో పెట్టుకోండి, ఆ ఈమెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. సో కాల్ అనేది ఆ లక్ష్మీదేవి అన్నది ఒకసారి తలుపు తట్టిద్ది, మళ్ళీ తట్టదు. మీరు కనెక్ట్ అవ్వకపోతే మళ్ళీ అది పెద్ద ప్రాబ్లము. అలాగే కొన్నిసార్లు ఎత్తంగానే డెసిషన్ చెప్పాల్సి వస్తుంది. ఆబ్వియస్గా డెసిషన్ ఎస్సే ఉంటుంది కాబట్టి ఎస్ చెప్పండి, తర్వాత చూసుకుందాం. సో ఫస్ట్ రౌండ్ డైరెక్ట్ ఈ అప్లై చేసుకున్న తర్వాత, రెండోది గ్రూప్ డిస్కషను, మూడోది ఒక ఇంటర్వ్యూ, నాలుగోది జ్యూరీ, ఐదోది మీరు టాస్క్లు ఆడాలి, మేము ఓట్ వేయాలి, మీకు ఓటేసి మీరు అలా ఫేమస్గా వెళ్ళాలి. సో ఇది సంగతి. ఇంతే. వీడియో లైక్ చేయండి ఖచ్చితంగా, ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఎల్లుండో ఇంకొక వీడియోతో వస్తా, కాన్సెప్ట్ ఏంటి, ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి. అంతే. మీ ఒపీనియన్ దీని మీద కామెంట్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారు? నిజంగానే కామనర్స్ని తీసుకుంటారు అనుకుంటున్నారా, లేదంటే ఈ వీడియో వైరల్ అయితే అట్లీస్ట్ ఆలోచనలో ఉంటే మార్చి తీసుకుంటారన్నా, మీరు ఏమనుకుంటారని కామెంట్ చేయండి. గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.